Praise the Lord. Today we shall read Psalm 66 verse 6. He turned the sea into dry land. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 66 అధ్యాయం 6వ వచనం. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడకచే దాటిరి, అక్కడ ఆనియందు మేము సంతోషించితిమి. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. మరి ఈ దినాలు బహుభయంకరంగా కనబడుతున్నాయి. మనకి ఎక్కడ చూసినా మరి శాంతి సమాధానం లేదు. ఇలాంటి దినాల్లో మరి ఇక్కడ చూసినట్లయితే మేము సంతోషించితిమి అంటున్నాడు కీర్తనకారుడు. ఎప్పుడు మన జీవితంలో సంతోషం కలుగుతుంది అంటే దేవుని యొక్క ఉన్నతమైన కార్యములు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజల ముందు ఎర్ర సముద్రం ఉంది. అది ఇంపాసిబుల్ దాని నుంచి వెళ్ళడానికి, ఎందుకంటే వెనకాల శత్రువులు వస్తున్నారు. మరి ఎదరు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు వారి జీవితం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంతోషం కనబడుతుందా? సమాధానం ఉంటుందా? ఆనందం ఉంటుందా? వాస్తవానికి ఉండదు. మానవ రీత్యా చూసినప్పుడు ఉండదు పిల్లరా, కానీ దేని వైపు చూసినప్పుడు ఉంటుంది. ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి ఈ సత్యం గుర్తించినప్పుడు అవును, అలాంటి పరిస్థితుల్లో కూడా సంతోషముగా ఉండగలము, సమాధానంగా ఉండగలము, నీతి యథార్థత కలిగి ఉండగలము. కాబట్టి ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని యొక్క ఉన్నతమైన కార్యములు మరి మన జీవితంలో దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ముందు దినాల్లో కూడా చేయగలడు, ఇప్పుడు చేస్తాడు. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు. ఈ సత్యం ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మనము కూడా పాడుకుంటాం, దేవుని యందు సంతోషిస్తాం. ఆ సంతోషమే మనకు బలాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ సత్యం గుర్తించి దేవుని వైపు చూసి దేవుని కార్యంలో చూసి మరి మన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చుకుందాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అద్భుతములు చేయు దేవా, ఆశ్చర్యకరుడా, మీ కార్యములు ఎంత భీకరమైనవి నాయనా. మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. అవును, మాకు సంతోషము సమాధానము ఉండాలి అంటే మీ వైపు చూస్తేనే, ఎర్ర సముద్రమును కాదు, వెనకాల ఐగుప్తు సైన్యమును కాదు, కానీ ప్రభా వీటికంటే గొప్ప దేవుని వైపు చూసినప్పుడే మాకు సంతోషము. అవును, అక్కడ చక్కగా పాడుకుంటున్నారు వారు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడక చే దాటిరి అని పాడుకుంటున్నారు. ప్రభా అది ఇంపాసిబుల్, కానీ మీ వైపు చూస్తేనే అది సాధ్యమవుతుంది ప్రభా. అందును బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో మా ప్రియులకు ఒకవేళ ఎదురు ఎర్ర సముద్రము, వెనకాల ఐగుప్తు వంటి అలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పుడు ప్రభా మీ వైపు చూసి వాటిని జయించడానికి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన ఆయన మీకు ఉన్నతమైన ఉద్దేశములు మా జీవితంలో నెరవేర్చమని, ప్రతి ఒక్క కీడు అపాయం నుంచి మమ్మల్ని తప్పించి కృప చూపెట్టమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Psalm 66 and verse 6, He turned the sea into dry land. This verse recalls God's mighty intervention in the parting of the Red Sea, where He made a way for His people in what seemed like an impossible situation. It serves as a powerful reminder of His sovereignty, faithfulness, and ability to transform circumstances beyond human understanding. Amen.